హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన విన్సీ పాప సెకండ్ మంత్ బర్త్డే. సో బర్త్డే కాబట్టి కేక్ కటింగ్ అండ్ చిన్న థీమ్ ఫోటోషూట్ అయితే కామన్. ఇంకా ఏమేమి ఉంటాయన్నవి నాకు కూడా తెలీదు. లెట్స్ సీ. సో కేక్ తీసుకోవడానికి మేమైతే ఈ దగ్గరలో ఉన్న బేకరీకి వచ్చేసాం. మేము రెగ్యులర్గా ఈ బేకరీకే వస్తూ ఉంటాం, ఎందుకంటే నా ప్రేమపాత్రుడు ఈజ్ ఎ కేక్ లవర్. పర్లేదు, ఇక్కడ బాగానే వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉంటాయి. మేమైతే ఇక్కడ రస్మలై కేక్ తీసుకున్నాం. అది టేస్ట్ బాగుంటుంది అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి మా థీమ్కి మ్యాచ్ అవుతుందని చెప్పి ఇంకా అది తీసేసుకున్నాం. అక్కడ చూస్తున్నట్టయితే సెకండ్ మంత్ అని రాయిస్తున్నారు. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పక్కనే ఉన్న విక్టరీ బజార్లోకి వచ్చేసాం. ఇక్కడైతే చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవి తీసేసుకొని ఇక్కడ బిల్ వేయిస్తున్నాను. అయిపోయింది. బిల్ వేయించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మా అత్తయ్య కాల్ చేశారు, పాప ఏడుస్తుందని చెప్పి. చూడాలి ఇంకా ఇంటికి వెళ్ళాక ఈలోపు ఎంత రచ్చ చేస్తుందో ఏంటో మరి. అయినా పాపం అండి, ఆకలేస్తే తప్ప ఆడదు. క్యూటీ చూడండి, ఇంటికి వచ్చేసరికి ఎలా ఆడుకుంటుందో. ఎప్పుడు ఫ్యాన్తో ఆడుకుంటుంది మరేంటో. కానీ ఆ తర్వాత ఇంకా ఫోటోషూట్ కోసం అని చెప్పి మా వదిన చీర ఉంటే కబ్జా చేసేసాం, బ్యాక్ డ్రాప్ కోసం యూజ్ చేద్దామని. సో అండ్ ఇక్కడ మా మావయ్య గారు ప్యాంట్ ఒకటి తీసుకున్నాను, మ్యాంగో ట్రీకి ట్రంక్లా అరేంజ్ చేద్దామని. సో సెట్ చేసేసాను. యాక్చువల్గా నేనైతే వేరే థీమ్ అనుకున్నాను, కానీ సడన్గా మ్యాంగో సీజన్ మళ్ళీ వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఈ థీమ్కి షిఫ్ట్ అయిపోయామన్నమాట. సో ఇందాక వెళ్ళినప్పుడే మార్కెట్లో మ్యాంగోస్ తెచ్చేసాం. మ్యాంగోస్ అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు. సో సెకండ్ మంత్ బర్త్డే కాబట్టి 2 నెంబర్లో అరేంజ్ చేసేసాను మ్యాంగోస్. ఈలోపు మా మావయ్య గారు అయితే వెళ్ళి మామిడి కొమ్మలు తెచ్చేశారు. మామిడి కొమ్మలు కూడా అలా ఒక ట్రీలా ఫామ్ చేసేసాం మొత్తానికి. ఫామ్ చేసేసి నెక్స్ట్ కొన్ని మిగిలిపోయిన మ్యాంగోస్ ఉంటే అవి వాటి మధ్యలో పెట్టేసాం. ఈరోజు మ్యాంగో థీమ్ కాబట్టి బుడ్డిదానికి ఎల్లో కలర్ డ్రెస్ వేద్దాం అనుకున్నాను. ఇదే ఆ డ్రెస్. చూడండి, చిటికలో రెడీ అయిపోయింది బుడ్డిది. ఇక్కడేమో వాళ్ళ డాడీ దానికి బ్యాంగిల్స్ వేస్తున్నారు. చూడండి, ఇద్దరు క్యూటీస్ అంత క్యూట్గా ఉన్నారు. తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకోవడం కోసం నేను చైర్ ఎక్కేసాను. వాళ్ళ డాడీ అది నవ్వాలని చెప్పి ఆడిస్తున్నారు. ఫైనల్గా ఫొటోస్ అయితే తీసాం. సో అయిపోయాక మా వజ్జు వెళ్ళి కేక్ తెచ్చేశారు. ఇదిగోండి, ఇదే కేక్. చాలా యమ్మీగా ఉంది, కాకపోతే నేను ఎక్కువ తినకూడదు. ఇక్కడైతే వాళ్ళ తాతయ్య నాన్నమ్మ కలిపి కేక్ కట్ చేయించేస్తున్నారు. బుడ్డిది భలే ఉంది ఎల్లో ఫ్రాక్లో. కాకపోతే మునిగిపోయింది ఫ్రాక్లో. మా ఇంటి దగ్గరలోనే మా రిలేటివ్స్ ఉన్నారు. అక్కడి నుంచి అయితే చిన్నపిల్లలు ఇద్దరు వచ్చారు, దాక్షి షాను. ఆ దాక్షి మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. నాకు భలే ఇష్టం వాళ్ళ మాటలు. ముగ్గురు భలే ఆడుకుంటారు. అండ్ కేక్ కటింగ్ అయిపోయింది. మా మావయ్య గారు అయితే వెళ్ళిపోవాలి అని తొందరగా ఉన్నారు. ఇక్కడ మా ప్రేమపాత్రుడు వచ్చేసి ఫొటోస్ తీస్తున్నారు. నెక్స్ట్ మేమిద్దరం కూడా కట్ చేయించేసాం. అండ్ ఈ ఫోటో అయితే నాకు చాలా నచ్చింది క్యూటీస్. అంతే ఈరోజుకి. లవ్ యూ, బాయ్.